ఇప్పటి వరకు తెలంగాణ ఓటర్ సంఘం చారిత్ర పిలుస్తారా రాష్ట్రంలోనే ఇంచుమించు 10,000 పైచిల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాం. అది 5,000 నుంచి 1,00,000 వరకు. గడిచిన ఈ 8 ఏళ్లలో తెలంగాణ ఓటర్ సంఘం చారిత్ర పిలుస్తారా ఈ రాష్ట్రంలోనే 12 కుటుంబాలకు తల్లిదండ్రుల పిల్లల కుటుంబాలకు ఇల్లు కట్టించిన ఘనత ఈ తెలంగాణ ఓటర్ సంఘం చారిత్ర వస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఒంటరి ప్రజల కోసం దగ్గర 30,000 కుటుంబాలకు లేబర్ కార్డు ఇచ్చిన ఘనత ఈ తెలంగాణ ఓటర్ సంఘం చారిత్ర వస్తుంది. అదేవిధంగా 10,000 పైచిలకు పెళ్లిలకు మేనమా కానుకగా పట్టుచీరలు అందించడం జరిగింది తెలంగాణ ఓటర్ సంఘం చారిత్ర ద్వారా. ఇప్పుడు అది కాకుండా 2020 ఆగస్టు 6 తారీఖు నుంచి వడ్డేళ్లను మేలుకొల్పే ఉద్దేశంతో ఉద్యమం వైపు పయనించాలని 2020 నుంచి 2025లో దగ్గర ఈ 4-5 సంవత్సరాల పరిధిలో రెండు సార్లు కలెక్టర్ ఆఫీసులు ముట్టడించిన రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్ ఆఫీసులని వడ్డెల కులాన్ని ఎస్టీలో చేస్తారని 2 సార్లు కలెక్టర్ ఆఫీసులు ముట్టడించిన ఘనత ఈ తెలంగాణ ఓటర్ సంఘం చేయడం వస్తుంది. అదేవిధంగా 2 సార్లు ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, అదే కాకుండా 10,000 జనాలతో కలెక్టర్ 10,000 జనాలతో అసెంబ్లీ ముట్టడి చేసిన ఘనత ఈ తెలంగాణ ఓటర్ సంఘం చేయడం వస్తుంది. ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు అభివృద్ధి పొంది చేశాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఓటర్ సంఘం చేయడం ట్రస్ట్ 8వ వార్షిక సందర్భంగా 5వ కార్యక్రమం ఏం చేస్తున్నామంటే తెలంగాణ ఓటర్ సంఘం ఆయన చారిటబుల్ ట్రస్ట్ లో పనిచేస్తున్న జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కానీ, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కానీ, మండల అధ్యక్ష కార్యదర్శులు కానీ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయ సహకారం అందిస్తామని ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బడా నాయకుల దగ్గర తెల్లపాయ తీసుకొని ఉన్న నాయకులు ఉంటారు, కానీ వ్యవస్థ కోసం, సంస్థ కోసం, వడ్డీల కుల అభివృద్ధి కోసం ఒక్కో పూట పనిచేస్తే వెళ్ళే కుటుంబాలు మన సంఘంలో పనిచేస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో పనిచేస్తున్న ఈ రోజు జరిగిన సంఘటన ఏం తెలుసా? రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడిగా గిరిశెట్టి రాజుగారిని పెట్టాం. ఆ రాజుగారి కొడుకు సీరియస్ అయ్యి హాస్పిటల్ బిల్లు కట్టే పరిస్థితి ఉన్నది. అలాంటి కుటుంబాలకు తెలంగాణ ఓటర్ సంఘం చారిటబుల్ పనిచేస్తున్న ఏ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా రాష్ట్ర కమిటీ తరఫు నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మేము పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయ సహకారం ఇస్తామని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరికీ తెలియపరుస్తున్నా. ఇది ప్రధాన